హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చైత్రాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. టుడే స్పెషల్ వీడియో. మార్నింగ్ అయితే పుత్తూరుకి వచ్చేసాము, అత్త కోడలు ఫుల్ ఎంజాయ్ చేసామండి. స్టార్టింగ్ వచ్చేసి ముందు శివాలయంకి వెళ్ళేసి శివయ్యని దర్శనం చేసేసుకున్నాము. ఇంకా ఇక్కడి నుంచి స్టార్ట్ చేసాము ముగ్గురం శివాలయంలో అత్త కోడలము. ఇక్కడ కృష్ణయ్య అయితే చాలా బాగున్నాడండి, ఒకసారి చూద్దారండి ఎంత బాగున్నాడో చూడండి కృష్ణయ్య. అందుకని చెప్పేసి వీడియో తీశాను. అలాగే ఇక్కడ నాగచెల్లెలు, కాలభైరవుడు స్వామి ఇంకా అన్నీ చూసేసుకున్నాము. ఇంకా గుడి కూడా క్లోజ్ చేసే టైం అయిపోయింది. ఇంకా అందుకని చెప్పేసి గుడి క్లోజ్ చేసేసారు. చిన్న తలుపు ఉంటే అలా తీసుకొని అయితే బయటకు వచ్చేసారు. శివాలయంకి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసాం. దర్శనం అయిపోయింది, ఇంకా దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు మనం ఐస్ క్రీమ్ షాప్లో ఉన్నాము. నేను, అమ్ము, జాను. మాకైతే దీన్ని అయితే ఒక 20 minutes నుంచి చూస్తూ ఉన్నారు. ఏం ఆర్డర్ చేయాలో అర్థం కావట్లేదు వాళ్ళకి. అంతసేపు వెయిట్ చేసి ఏదో చెప్పారు. ఏం చెప్పారా? నేను బన్నీ హగ్ చెప్పా, చాక్లెట్ లవర్స్ చెప్పా, నేను వెడ్డింగ్ స్పెషల్ చెప్పా. ఇప్పుడైతే వెడ్డింగ్ స్పెషల్ ఐస్ క్రీమ్ అంట. ఇది బన్నీ హగ్ అంట, ఇది చాక్లెట్ లవర్ అంట. వెరైటీగా ఉన్నాయి కదా పేర్లా. దగ్గరికి రామే. ఐస్ క్రీమ్ తినేసి బయటకు వచ్చేసాం. మా అందరి ఐస్ క్రీమ్ గంగమ్మ తల్లిని అయితే దర్శనం చేసింది. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము పెద్ద కొనే వాళ్ళగా అన్నీ అయితే టెస్ట్ చేస్తా ఉన్నాము. ఒక్కొక్కటి జాను చూడండి ఈసురుకుంటూ మరీ చూస్తూ ఉంది, ఏం చేయాలో అర్థం కాక. ఎట్లా ఇప్పుడు చెప్పమ్మా. స్టీల్ షాప్ నుంచి యువతల షాప్కి ఎదురు షాప్కి అయితే వచ్చేసాం. 2 షాపులు వాళ్ళవే అంట. అన్నీ అయితే అక్కడైతే ఏం తీసుకోలేదు, ఇక్కడ ఏదో కొన్ని తీసుకుంటున్నాము. ఎల్లో అంటే నీ కాళ్ళు ఉంటేనే కదా నాన్న, నీ కాళ్ళు ఉంటాయి. హలో చూడండి, ఈ పెన్లు నాకన్నా పొడుగ్గా ఉన్నాయి. 5 రూపాయలు అంట. షాపింగ్ కంప్లీటెడ్. హోమ్ కాదు, బిల్ వేసుకోవడం. మేము కొన్న వస్తువులకైతే బిల్ వేపిచ్చేస్తున్నాము. ఇంకా బిల్ వేపిచ్చేసుకున్నాం. ఈరోజు అయితే మార్నింగ్ అయితే శివాలయం టెంపుల్ దర్శనం, అలాగే ఐస్ క్రీమ్ షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే లంచ్ చేయాలి. లంచ్ చేయడానికి అయితే వెళ్తూ ఉన్నాం. ఎక్కడ బాగుంటుందా అని ఈ రెస్టారెంట్కి అయితే వచ్చేసాము. లోపలికి వెళ్దాం రండి. మేమేం ఆర్డర్ చేసామంటే గోబీ రైస్, అలాగే 3 థమ్స్అప్స్ అయితే ఆర్డర్ చేసేసుకున్నాము. ఇంకా తింటూ ఉన్నాం. గోబీ రైస్ అయితే చాలా బాగుందండి, మాకైతే ఫుల్గా నచ్చేసింది. మీరు ఒకరోజు తిందురండి. ఇంకైతే గోబీ రైస్ తినేసి ఇంకా బయటకైతే వచ్చేసాము. మాకైతే టేస్ట్ చాలా బాగా అనిపించింది. మేము లంచ్ చేసేసిన తర్వాత ఒక సినిమా హాల్కి వెళ్ళాము. అక్కడ ఒక 1/2 అవర్ దాకా వెయిట్ చేసాము. 10 మంది వస్తే కానీ సినిమా స్టార్ట్ చేయమన్నారు. ఇంక సరే టైం దాకా చూసాము, వస్తారా అనుకుంటే ఎవరు రాలేదు. వచ్చి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇంక సరే అని చెప్పేసి టైం అయిపోయిందని ఇంకా అక్కడి నుంచి ఫాస్ట్గా పరిగిస్తూ వచ్చి ఇంకో హాల్కి అయితే వచ్చేసాము. ఈ సినిమా హాల్ వీడియో తీసే అంత టైం కూడా లేదు, అంత ఫాస్ట్గా టైం అయిపోయిందని చెప్పేసి టికెట్స్ తీసుకొని లోపలికైతే వచ్చేసాము. నేను, అమ్ము, జాను, వదిన, సారథి, పండు ఇంకా అందరం అయితే సినిమా చూసేసాము. ఇంకా ఇంటర్వెల్ అప్పుడైతే స్నాక్స్ అవి తీసేసుకున్నాము, పాప్కార్న్, కూల్ డ్రింక్స్ అన్నీ. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాము. సినిమా అయితే చాలా బాగా నచ్చింది. ఇంతకీ పేరేందంటారా? మెకానిక్ రాకీ. ఇంకా మూవీ చూసేసుకొని ఇంకా బయలుదేరేసాము. ఇంకా వదిన, సారథి, పండు అయితే బండిలో ఇంటికి వెళ్ళిపోయారు. ఇంకా మేము ఆటోకి వెళ్దాం అని చెప్పేసి వస్తూ ఉన్నాము. పానీపూరి కాడకైతే వచ్చాము. ఇక్కడ కుక్క అయితే చుట్టూ తిరుగుతూ ఉంది. సరే ఆకలేమని చెప్పేసి బిస్కెట్ ప్యాకెట్ అయితే పెట్టాము. ఇంకా మేము ముగ్గురం అయితే పానీపూరి తినేసి ఇంకా ఇంటికైతే బయలుదేరేసాము. ఆటోలో కూర్చొని వెళ్తూ ఉన్నాము. వెళ్ళే దోవలు అయితే ఒక దగ్గర ట్రాక్టర్కి అయితే చెరుకులు లోడ్ ఎత్తుతూ ఉన్నారు. ముందైతే చెరుకులు కొట్టేస్తున్నారు. ఇంక సరే అని చెప్పేసి ఇంకా ఆటో ఆపున్నారని చెప్పేసి చెరుకులు అయితే దొంగతనంగా తీసుకొచ్చేసాం చెరుకులు. ఇంకైతే ఇదిగోండి చెరుకులు ట్రాక్టర్ అయితే వెళ్తూ ఉంది. ఇంకా మా ఆటో కూడా ఇంకా ముందుకైతే బయలుదేరేసాము. ఇది ఈరోజు ఫుల్ డే వ్లాగ్ అయితే చాలా బాగా నచ్చింది. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా వీడియో చేయండి. ఇదిగోండి నేను దొంగతనంగా తీసుకొచ్చిన చెరుకులు అయితే 2
చాలా బాగున్నాయి. మార్నింగ్ అయితే తిన్నాను వీటిని, చెరుకులు అయితే చాలా టేస్టీగా ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.